జూబ్లీహిల్స్ ఉప యుద్ధానికి 3 ప్రధాన పార్టీలు కత్తులు దూస్తున్నాయి. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరు అనేది ఈ పార్టీకే తేలిపోగా బీజేపీ మాత్రం తుది కసరత్తు చేస్తోంది. సిట్టింగ్ సీటుపై ఎలాగైనా దక్కించుకోవాలి అన్న పట్టుదలతో ఉన్న గులాబీ పార్టీ అదే స్థాయిలో పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఇన్ఛార్జ్లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలి అన్న దానిపై ప్రత్యేకంగా చర్చించారు. అయితే ఎవరెవరికి ఏ బాధ్యత అప్పగించనున్నారు? ఇంతకీ గులాబీ దళం వ్యూహరచన ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం మరింత వేడెక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికను ప్రతిపక్ష బీఆర్ఎస్ ఛాలెంజ్గా తీసుకుంది. దివంగత గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ఉప ఎన్నిక బరిలోకి దించుతోంది. ఉప పోరుపై సీరియస్గా ఫోకస్ పెట్టిన కారు పార్టీ సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. 5,000 మందితో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ప్లాన్ చేస్తోంది. విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ముఖ్య నేతలు తరలిరానున్నారు. ఉప ఎన్నిక పోల్ మేనేజ్మెంట్లో భాగంగా గులాబీ శ్రేణులతో ఈ పార్టీకే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, ర్యాలీలపై క్యాడర్కు దిశానిర్దేశం చేశారు కేటీఆర్, హరీష్ రావు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ బలంగానే ఉందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. జూబ్లీహిల్స్లో గెలుపుతో బీఆర్ఎస్కు హైదరాబాద్లో ఎంత పట్టుందో మరోసారి రుజువవుతుందని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. బూతుల వారీగా ఇన్ఛార్జీలను నియమించి ప్రతి ఓటరు దగ్గరికి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కేటీఆర్ అండ్ టీం. ఈ నెల 15న తమ అభ్యర్థి మాగంటి సునీతతో నామినేషన్ వేయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. బై ఎలక్షన్ కోసం వార్ రూమ్ ని ఆ పార్టీ ఈ పార్టీకే ఏర్పాటు చేసింది. 5 ముఖ్య నాయకులతో కూడిన వార్ రూంలో కేటీఆర్, హరీష్ రావు, తలసాని, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్ ఉన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఎలా ముందుకు వెళ్తుందో ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుని ప్రచార సరళిని గమనిస్తూ వార్ రూమ్ నుంచి దిశానిర్దేశం చేసేలా ఎన్నికల ప్రణాళిక రచించింది గులాబీ పార్టీ. ఇప్పటికే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించిన బీఆర్ఎస్ 2 బూత్లకు 1 ఇన్ఛార్జిని నియమించేలా ప్లాన్ చేసింది. వారితో పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేలా, క్యాంపెయిన్కు వెళ్లే వారితో పలువురు నేతలు ఉండేలా ప్లాన్ చేసింది. బాకీ కార్డులు, రోడ్ షోలు, ర్యాలీలతో ప్రచారం హీటెక్కించాలని గులాబీ శ్రేణులకు సూచించినట్టు సమాచారం. ఎన్నికల ప్రచారం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా నిర్వహించాలని కార్యకర్తలందరూ ఎప్పటికప్పుడు పార్టీ ఇన్ఛార్జీలకు టచ్లో ఉంటూ ప్రచార శైలి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారట. గులాబీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు మహిళా నేతలు కూడా ప్రచారంలో పాల్గొనేలా ప్లాన్ చేసింది కారు పార్టీ. ఎన్నికల ప్రచారంలో హైలైట్గా, స్పెషల్ అట్రాక్షన్గా నిలిచేలా ప్రచార వాహనాన్ని కూడా ఆ పార్టీ ముస్తాబు చేస్తోంది.